దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు ఫ్రైడే 5th జూలై 2024. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? ఎహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనము. ద బుక్ ఆఫ్ ప్రాఫెట్ ఎహెజ్కేల్, చాప్టర్ 36 and verse 11. మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్లారా, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ. ఇక్కడ దేవుడు నిబంధనలో ఉన్న ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు పాత నిబంధనలో ఉన్నవారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు, యేసుప్రభుని నమ్ముకున్న నీవు నూతన నిబంధనలో ఉన్నవారము. కనుక ఈ వాగ్దానాలు ఎవరి గురించి అంటే నిబంధనలో ఉన్నవారి గురించి, మీ గురించి, నా గురించి అయి ఉన్నది. కనుక జాగ్రత్తగా వినాలని మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడు ఈ మాట పలుకుతున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెరలో ఉన్నారు. దే వర్ ఇన్ ఎగ్జైల్ ఇన్ బాబిలాన్. అక్కడ వారు నిరుత్సాహముతో, నిస్పృహతో ఉన్నారు. దే హ్యాడ్ నో హోప్. దే వర్ ఫెయింటింగ్ ఇన్ లైఫ్. ఆ సమయంలో దేవుడు నిరీక్షణతో కూడిన మాటను వారికి అనుగ్రహిస్తున్నాడు. మేబీ నీ జీవితంలో కూడా నీవు నిరీక్షణ కోల్పోయిన పరిస్థితిలో ఉన్నావేమో. ఇంకా ఏముందిలే అని ఫిక్స్ అయి ఉన్నావేమో. ఈరోజు దేవుడు నిబంధనలో ఉన్న నీతో మాట్లాడుతున్న మాట ఇది. ప్రియ దేవుని బిడ్డలారా, let me read this in English before I continue. And I will multiply upon you man and beast, and they shall increase and bring fruit. And I will settle you according to your old estates, and will do better unto you than at your beginnings. And ye shall know that I am the Lord. I am the Lord. Ikkada rendu vishayalu, two things you can see. One is hope, the other is restoration. ఒకటి నిరీక్షణ, రెండవది సమకూర్చబడుట. ఈరోజు నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎంత చిక్కులో నువ్వు చిక్కుకొని ఉన్నా, చెరలో నువ్వున్నా, దేవుడు నీకు నిరీక్షణ కలుగు చేస్తున్నాడు, నిరీక్షణ పుట్టిస్తున్నాడు ఈ వాక్యము ద్వారా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడు నిన్ను విస్తరించును, నిన్ను, నీ కుటుంబాన్ని విస్తరించును. దేవునికి స్తోత్రం. విస్తరించి అభివృద్ధి నొందెదవు నీవు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక మాట, పూర్వము కంటే మిమ్మలను నివాస స్థలములుగా చేసేదను. పూర్వము కంటే మిమ్మల్ని ఎక్కువగా ఆశీర్వదించేదనని తర్వాత మాటలో మనం చూస్తున్నాము. అంటే నువ్వు అంత కోల్పోయి ఉన్నావు కాబట్టి ఇంకా నీకు ఏమీ లేదనుకున్నావు. లేదు, ఐ విల్ గివ్ యూ బ్యాక్ అంటున్నాడు. అంత మాత్రమే కాదు, పూర్వము కంటే ఎక్కువగా నీవు అభివృద్ధి నొందేదవు అంటున్నాడు దేవుడు. యూ విల్ ప్రాస్పర్ మోర్ దెన్ ఇన్ యువర్ బిగినింగ్. Today you're thinking, oh, my beginning was good, but I want to tell you, the Lord is saying, now I'm going to bless you in such a way that it should be more than your beginning. More than your beginning. Prepare. నీవు సిద్ధపడు ఈ వాగ్దానాన్ని నీ జీవితంలో అనుభవించుటకు. దేవుడు ఈ ఉదయము ఈ వాగ్దానముతో నిన్నుకు నిరీక్షణ నీకు రిస్టోర్ చేస్తున్నాడు. హిందీ మే పढ़ेंगे एहेजकेल का पुस्तक, उसमें 36th चैप्टर और 11th वचन पढ़ रहे हैं. और मैं तुम पर मनुष्य और पशु दोनों को बहुत बहुदाऊंगा, और वे बढ़ेंगे और फूले फलेंगे, और मैं तुमको प्राचीन काल की नई बसाऊंगा, और पहले से अधिक तुम्हारी भलाई करूंगा. तब तुम
जान लोगे कि मैं यहोवा हूँ। पहले से ज़्यादा आपका भलाई करूँगा, पहले से ज़्यादा। देखो परमेश्वर जब आपको आपको आश्वासन दे रहे हैं यहाँ पे कि पहले से ज़्यादा आपको मैं भलाई करूँगा। अब तक के लिए आप खुश है, लेकिन प्रभु कहते हैं उससे ज़्यादा मैं करूँगा। ఓ దేవునికి స్తోత్రము కలుగును గాక. జీవితంలో అన్ని కోల్పోయి ఉన్నానని బాధపడుతున్న నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. అది నా జీవితంలో జరగకపోయింటే బాగుండేది కదా అని బాధపడుతున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ దేవుడు నీకు ఏమైనా చేయగలడు. లేనిది ఉన్నట్టుగా పిలుచు దేవుడు. నీ పూర్వస్థితి నీకు ఇచ్చేదడు. నీ యొక్క పూర్వస్థితి కన్నా ఇప్పుడు నిన్ను ఆశీర్వదించేది ఇంకా అధికముగా ఉంటుందని దేవుడు చెప్తున్నాడు. రిసీవ్ ఇట్ మై బ్రదర్ అండ్ మై సిస్టర్, రిసీవ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేని కొరకు చేస్తారు తెలుసా ఇవన్నీ? నేను యెహోవానని మీరు తెలుసుకున్నట్లు. సో దట్ యు నో ద లార్డ్ గాడ్ ఈస్ డూయింగ్ దిస్. That you will know that I am the Lord. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్లీజ్ రిజాయిస్, డోంట్ లూజ్ హోప్. నిబంధనలోని నీవు యేసు ప్రభుని నమ్ముకుని నీవు, ఒకవేళ ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా ఇంకా యేసు ప్రభుని నమ్ముకోలేదేమో, నిబంధనలు లేరేమో, యేసు ప్రభు నమ్ముకుడు ద్వారా మీరు ఏం పొందుకుంటున్నారు తెలుసండి? నిబంధన పిల్లలుగా మార్చబడుతున్నారు. నిబంధనలో ఉన్న వారు ఈ విధంగా ఆశీర్వదింపబడతారని దేవుడు చెప్తున్నాడు. కనుక ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, నిబంధనలు ఉన్న వారు దేవా నువ్వు విస్తరించే దేవుడవయ్యా. నిబంధనలను వారు యొక్క పూర్వస్థితి వారికి తిరిగి దయచేసి ఇంకా అధికంగా ఆశీర్వదించే దేవుడవయ్యా. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఫ్రమ్ వేర్ దే హ్యావ్ ఫాలన్ ఇన్ లైఫ్ మై ఫాదర్, ఆ స్థలము నుంచి తిరిగి వారిని నిలబెట్టినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. నువ్వు గొప్ప దేవుడవయ్యా, గొప్ప కార్యాలు చేసేవాడివి తండ్రి. మీకు స్తోత్రంలో నాయన తండ్రి, మాకు విరోధముగా జరిగిన, ప్రతికూలముగా జరిగిన విషయాలు మా మీద నాయన తండ్రి నవ్వులుగా ఉండవచ్చు, కానీ నాయన నీవు నాయన తండ్రి మా యొక్క దుఃఖాన్ని నాట్యముగా మార్చివేసే దేవుడు నాయన. ఫర్ యూ టర్న్ అవర్ మార్నింగ్ ఇంటూ జాయ్ మై ఫాదర్. ఐ థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ గుడ్నెస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేస్ నాయన. నీ ప్రేమ, నీ కనిక్రమను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు నీ ప్రేమ, నీ కనిక్రమ నిబంధనలో ఉన్న బిడ్డలను తిరిగి నిలబడుతున్నావయ్యా. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రములు. జాబ్స్లో, బిజినెసెస్లో మీ సహాయము దయచేసి వారిని ఆదుకున్నందుకు స్తోత్రం. చదువుకుంటున్న పిల్లలు స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీస్లో చదువుకుంటున్న వారు, హాస్టల్స్లో చదువుకున్న విదేశాల్లో చదువుకుంటున్న వారు, వారందరూ నీ కృప పొందుకున్నందుకు స్తోత్రం. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వారు నీ కృప పొందుకున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నారు. అడ్మిషన్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు నీ కృప పొందుకున్నందుకు స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు మీ దయా కీటం ధరింపచేసి, మీ దయలో మనుషుల దయలో వర్ధరింపచేసి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిచరిస్తున్న ప్రతి ఒక్కరు, మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రభా నాయన తండ్రి, దేవ తండ్రి రిస్టోర్ చేయబడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రభా నాయన తిరిగి నిరీక్షణ కలిగి పరిచర్చేటకు సహాయం చేసినందుకు స్తోత్రం. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తుండగా మీరు దీవించి ఆశ్రయించమని ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధన తేకీని తప్పించము, ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అన్న దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.